హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే ఈరోజు మీకు ఇంకో మంచి కథ చెప్పడానికి వచ్చేసా. అనగనగా ఒక ఊళ్ళో ఒక ముసలి రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం చేసుకోవడానికి ఒక చిన్న భూమి ఉండేది. అయితే ఆ రైతుకి ఒక కొడుకు రాము ఉండేవాడు. ఆ రాము చదువుల కోసం వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి చదువు పూర్తయ్యాక కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన గ్రామానికి వచ్చాడు. ఒక రోజు రాము తన తండ్రి వ్యవసాయం మానేసి వేరే ఊరికి పని కోసం వెళ్తుండడం చూశాడు. చూసి తన తండ్రితో అన్నాడు, నాన్న, నువ్వు మన పొలంలో వ్యవసాయం ఎందుకు మానేశావు? వేరే ఊరికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. దానికి ఆ ముసలి రైతు, బాబు, వేరే ఊళ్ళో వెళ్ళి పనిచేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, మన పొలంలో ఉన్న పెద్ద చెట్టు మీద 2 దయ్యాలు వచ్చాయి. అవి మన పొలంలోనే కాదు, మన చుట్టుపక్కన ఉన్న అన్ని పొలాల్లోనూ ఎవరైనా పని చేయడానికి వస్తుంటే వాళ్ళని ఏడిపించి పంపేస్తున్నాయి. అందుకే నేనే కాదు, మన ఊళ్ళో చాలామంది కూడా పొలంలో పని మానేసి వేరే ఊళ్ళో పని చేసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పాడు. ఆ మాటలు విన్న రాముకి దయ్యాలంటే కొంచెం భయం వేసింది. కానీ తన గురువు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. మనం ఏ పనిని ప్రయత్నించకుండా వదిలిపెట్టకూడదు. దాంతో రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు రాము తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను మన పొలంలో ఉన్న ఇంట్లో ఉంటాను, ఉండి ఆ దయ్యాలు ఏంటో చూస్తాను, అంతేగాని మన పొలాన్ని మాత్రం అలా వదిలేయను అని చెప్పాడు. రాము దృఢ సంకల్పం చూసి తన తండ్రి కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మరుసటి రోజు రాము తన పొలానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో వెళ్తుండగా చెట్టు మీద ఉన్న దయ్యాలు రాముని చూశాయి. తనని ఎలాగైనా ఏడిపించాలని ఇంట్లోకి వచ్చాయి. రాము వంటగదిలో పనులు చేసుకుంటున్నాడు. అతన్ని భయపెట్టడానికి ఆ 2 దయ్యాలు భయంకరమైన శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలు విని రాముకి భయమేసినప్పటికీ అది బయట పెట్టలేదు. రాము ఆ శబ్దాలు విని భయపడటం లేదని ఆ 2 దయ్యాలు వంటింట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా విసిరేయడం మొదలుపెట్టాయి. రాము ఏమీ మాట్లాడకుండా ఆ వస్తువులన్నింటినీ తిరిగి వాటి స్థానాల్లో పెట్టాడు. ఇంకా ఆ దయ్యాలకి కోపం వచ్చింది. అంతే, పొయ్యి మీద ఉన్న అన్నం కుండను తీసి పగలగొట్టాయి. దాంతో రాముకి కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా అరిచాడు, ఎవరు ఇలా చేశారు? నిజంగా మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రండి, మీ ముఖం నాకు చూపించండి అని చెప్పాడు. దాంతో ఆ దయ్యాలు కూడా వీడిని ఎలాగైనా భయపెట్టాలి అనుకుని అతని ముందుకు వచ్చి నిలబడ్డాయి. వాటిని చూసిన రాముకి లోపల భయం కలిగినా పైకి చూపించకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దయ్యాలకి ఆశ్చర్యం వేసింది. నువ్వు మమ్మల్ని చూసి భయపడట్లేదేంటి అని అడిగాయి. అప్పుడు రాము, ఎందుకు భయపడాలి, నేను మీకంటే పెద్ద దయ్యాన్ని అని చెప్పాడు. అప్పుడు ఆ దయ్యాలు, ఇక్కడ మేమే చాలా శక్తివంతులం, మాకన్నా గొప్పవారు ఎవరూ లేరు అని చెప్పాయి. అప్పుడు రాము, లేదు, మీకన్నా నేనే శక్తివంతుణ్ణి అన్నాడు. అప్పుడు రాము, మీరు నాకన్నా శక్తివంతులంటే ఎలా నమ్మాలి? మీరు ఏవైనా చేసి నిరూపించండి, అప్పుడు నమ్ముతాను అని చెప్పాడు. అంతే, దయ్యాలకు కోపం వచ్చింది. ఎలాగైనా వాటి శక్తిని నిరూపించుకోవాలనుకున్నాయి. సరే, అయితే నువ్వే చెప్పు, ఏం చేయాలో మేం చేస్తాం, అప్పుడైనా నీకు నమ్మకం కుదురుతుంది అని చెప్పాయి. అప్పుడు రాము, సరే అయితే నా ఇంటిని శుభ్రం చేయండి అని అన్నాడు. వెంటనే దయ్యాలు 1 నిమిషంలో ఇల్లు అంతా సర్దేసి రాము దగ్గరికి వచ్చి, ఇప్పుడైనా నమ్ముతావా అని అడిగాయి. రాము, ఇది చాలా చిన్న పని, ఎవరైనా చేస్తారు, ఇంకో పని చెప్తా, అది చేయండి అన్నాడు. దయ్యాలు వాటి శక్తిని ఎలాగైనా నిరూపించుకోవాలనుకుని, సరే చెప్పు, నువ్వు ఏం చెప్పినా చేస్తాం, మా శక్తి నిరూపించుకుంటాం అని చెప్పాయి. అప్పుడు రాము, ఇక్కడ నా పొలం ఉంది, నా పొలం మరియు నా పొలం చుట్టూ ఉన్న పొలాలన్నీ శుభ్రం చేయండి, శుభ్రం చేసి దాన్ని దున్ని అందులో విత్తనాలు వేయండి, అప్పుడు చూద్దాం అన్నాడు. దయ్యాలు వెంటనే రాము పొలంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని పొలాలు శుభ్రం చేసేశాయి, దున్నేసి విత్తనాలు వేసేశాయి. మళ్ళీ రాము దగ్గరికి వచ్చి, చూసావా, నువ్వు చెప్పింది చేసేసాము, ఇప్పుడైనా ఒప్పుకుంటావా మేమెంత శక్తివంతులమో అని అడిగాయి. అప్పుడు రాము, సరే
ఇదే చివరి పని. ఇది చేశారో మీకన్నా శక్తివంతులు ఈ ప్రపంచంలోనే లేరని ఒప్పుకుంటా, సరేనా అన్నాడు. ఈ ఒక్క పని చేస్తే తమ గొప్పతనం రాము ఒప్పుకుంటాడని దయ్యాలు ఆనందంతో సరే చేస్తాం, త్వరగా చెప్పు ఏం చేయాలి అని అన్నాయి. వెంటనే రాము తన ముందు ఒక సీసాని మూత తీసి ఉంచాడు. ఇదిగో ఈ సీసా లోపలికి మీ ఇద్దరు ఒకేసారి వెళ్ళాలి. ఇది చేశారో మీకన్నా గొప్పవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. మొదట ఆ 2 దయ్యాలు ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నాయి. ఈ సీసాలోకి వెళ్ళాలా అని ఒక దయ్యం అంది. అప్పుడు రాము అవును, ఈ సీసాలోకి వెళ్ళి చూపించండి. ఇది చాలా కష్టమైన పని, మీరైతే అసలు చేయలేరు, అది నాకు తెలుసు అన్నాడు. అంతేనా, ఈ సీసాలోకి వెళ్ళడమా, ఒక్క క్షణంలో చేసి చూపిస్తాం అని చెప్పి 2 దయ్యాలు ఒకేసారి సీసాలోకి వెళ్ళిపోయాయి. సీసాలోకి దయ్యాలు 2 ప్రవేశించగానే రాము సీసా మూతను బిగించి నదిలోకి విసిరేశాడు. అంతే, ఊరిలో దయ్యాల బాధ పోయింది. వాళ్ళ గ్రామంలోని ప్రజలందరూ దయ్యాల బాధ పోయినందుకు చాలా సంతోషించారు. రాము చేసిన పనికి అందరూ ఆనందంతో ఊళ్ళో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి అందరూ రాము గొప్పతనాన్ని చెప్పారు. అంతేకాకుండా రాము చేసిన ఈ మంచి పని ఊళ్ళో అందరికీ ఒక పాఠంలా మారింది. దయ్యాల గొడవ పోవడంతో రాము మరియు అతని గ్రామంలోని ప్రజలు వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించారు. రాము ధైర్య సాహసాలకు ప్రతీకగా గ్రామంలో అందరూ ఒక సంబరంలా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ రాము చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. రాము తన పొలంలో కష్టపడి పని చేసుకోవడమే కాకుండా తన గ్రామ ప్రజలకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ముందు ఉండేవాడు. రాము తెలివైన మరియు ధైర్యమైన నాయకుడిగా అయ్యాడు. గ్రామంలో ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే తన బుద్ధిని ఉపయోగించి మంచి సలహాలు చెప్పేవాడు. అతని తెలివి మరియు పట్టుదల యొక్క ప్రశంసలు కొన్ని తరాల వరకు చెప్పుకునేవారు. ఈ కథలో నీతి ఏంటంటే, సమస్యను చూసి భయపడకూడదు. మన ధైర్యం మరియు తెలివిని ఉపయోగించి ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలం. ఎల్లప్పుడూ మన శక్తిని మించి ప్రయత్నించాలి, అప్పుడు దేన్నైనా ఎదుర్కోగలం. మన మీద మనం నమ్మకం కలిగి అందరితో కలిసి పనిచేసినప్పుడు విజయం మనకి తప్పకుండా లభిస్తుంది. ఎలాంటి భయంకరమైన పరిస్థితిని కూడా సుఖాంతం చేయగలుగుతాం. మనం ఓటమిని అంగీకరించకుండా నిరంతరం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి సమస్యకు తప్పక సమాధానం దొరుకుతుందని గుర్తుంచుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఎన్నో విచిత్రమైన, ఆహ్లాదకరమైన, ఆశ్చర్యమైన కథలను చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి.